హాయ్ హలో ఎవ్రీవన్. ఎంతో టేస్టీగా మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది నియర్లీ 2.5 to 3 kgs ఉంటుంది మటన్. మా మమ్మీ చేసిన మటన్ కర్రీ చాలా టేస్టీగా మంచిగా ఉంటుంది. దీంట్లోకి మనం మ్యాగ్నేట్ చేసుకోవడానికి 1 గంటెడు కారం, పసుపు, పెద్ద చెంచా నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 15 minutes to half an hour వరకు మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కర్రీ ప్రాసెస్కి వస్తేనేమో కడాయి తీసుకొని పెద్ద గంజు తీసుకొని కర్రీకి సరిపడా గంజు తీసుకొని ఒక 3 to 4 tablespoons ఆయిల్ వేసుకొని అందులోకి చూపెట్టిన మసాలా దినుసులు, అవైలబుల్లో ఉన్న మసాలా దినుసులు అన్నీ వేసేసి ఒక 2 పెద్ద ఆనియన్స్ చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 3 to 4 పచ్చిమిర్చి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పసుపును అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీకి సరిపడా వేసుకోవాలి. మనం ముందు ఆల్రెడీ మ్యాగ్నేట్ పెట్టుకున్నప్పుడు వేసుకున్నాం. సో దాన్ని చూసి వేసుకోవాలి. మనం మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ కూడా ఇందులోకి అవి ఫ్రై అయిన తర్వాత మటన్ కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇది మా తాతయ్య ప్రిపేర్ చేసిండు ప్రీవియస్లో, ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు. ఇది పుదీనా, అవి మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత పుదీనా కూడా వేసుకొని మనం మటన్ 70% వరకు ఇట్లా వితౌట్ వాటరే కుక్ అయ్యేలాగా కలుపుకోవాలి. అందులోకి ఆల్రెడీ వాటర్ వచ్చేస్తాయి. అది కొంచెం ఉడుకుతుంటే మూత పెట్టుకొని అది ముక్క ఉడికే వరకు ఉడకనివ్వాలి. అవి కొంచెం వాటర్ వచ్చిన తర్వాత ఒక టమాటో గ్రేవీ కోసం అని ఒక పెద్ద సైజ్ టమాటో కట్ చేసుకొని వేసుకోవాలి. గ్రేవీ చిక్కగా వస్తుంది అనేసి. అది మంచిగా ఉడకాలి. 70 to 70% ఉడకాలి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు కర్రీకి సరిపడా కారం యాడ్ చేస్తాం. ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసుకున్నప్పుడు 1 గంటెడు కారం వేసుకున్నాం. ఇప్పుడు 2 గంటల కారం, అంటే కర్రీకి సరిపడా కారం యాడ్ చేసుకొని మంచిగా కారం ముక్కలకు పట్టేలా మంచిగా కలుపుకొని ఒక 5 minutes అట్లా మగ్గిన తర్వాత మనకి అంటే మటన్ ఉడకడానికి ఎన్ని వాటర్ అయితే రిక్వైర్మెంట్ అవుతాయో అన్ని వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మటన్ మెత్తగా ఉడకనివ్వాలి. సరే మంచిగా కలుపుకొని ఈవెన్గా కుక్ అయ్యేలా చూసుకోవాలి. మంచిగా మేము ఇది బాల్కనీలో మంచిగా పెట్టుకొని వండుకున్నాం. మటన్ చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో. మటన్ ఉడికిన తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవడమే. క్లిప్ మిస్ అయింది. ఫైనల్గా పూరీతో లాగించాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.